తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. గ్లోబెరీనా టెక్నాలజీస్ వ్యవహారంలో తనపై సీఎం చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపించారు. గ్లోబెరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, వాటాలు, యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు. ఆ సంస్థను తన బినామీ కంపెనీగా చిత్రీకరించడం, సిబిఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించానని చెప్పడం పూర్తిగా నిరాధార ఆరోపణలేనని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్లోబెరీనా టెక్నాలజీస్ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తనపై చేసిన ప్రతి ఆరోపణ అసత్యమని, అవి తన వ్యక్తిగత ప్రతిష్టతో పాటు రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపించారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపి 48 గంటల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గడువులోగా స్పందించకపోతే సివిల్, క్రిమినల్ కేసులతో పాటు పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య న్యాయపరమైన పోరుకు దారితీస్తుందా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.